వెంకట్ నాయక్ గారు మీరేం చెప్తారు? విన్నారు కదా, అనుభవం లేదు, ఏం తెలీదు, అందరూ వ్యతిరేకం అవుతున్నారు, ప్రజలు కానీ స్టూడెంట్స్ కానీ అంతా వ్యతిరేకం అవుతోంది, మరి ప్రభుత్వానికి ఏం అనుభవం లేకుండా చేస్తున్నారు, ఏదంటే ఎక్స్పీరియన్స్ లేదు అనేసి అని చెప్పి మాట్లాడుతున్నారు. అదేవిధంగా వెంకటరెడ్డి గారు కూడా మాట్లాడింది మీరు విన్నారు కదా, మీరేం చెప్తారు మరి? మేడం, ముందుగా మీకు ప్యానెల్లో పెద్దలకు నమస్కారం మేడం. నమస్తే. ఒక హేతువాదిగా దయ్యాలు వేదాలు వెల్లిస్తున్నాయంటే నేను నమ్మను, కానీ ఇప్పుడు నమ్మాల్సి వస్తుంది బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంటే. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ గురించి అన్నం మాట్లాడుతుంటే నాకు కొంచెం నవ్వు వస్తుంది మేడం. ఇప్పుడు నేను స్టిల్ ఉస్మానియా యూనివర్సిటీలోనే ఉన్నా. నా వెనకాల బ్యాక్గ్రౌండ్ అది ఉస్మానియా యూనివర్సిటీ హాస్టలే. 2015లోనే 16లో అనుకుంటా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పి ఇక్కడున్న చెట్లను మొత్తం కొట్టేయాలి. అసలు యూనివర్సిటీలకు 500 ఎకరాల భూములు 100 ఎకరాల భూములు ఎందుకండి? 50 భూములు ఉంటే సరిపోతాయా? 50 ఎకరాల భూములు ఉంటే సరిపోతా అని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు కళాఖండిగా చెప్పారు, అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, బయట చెప్పారు, చాలా స్టేట్మెంట్లు ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ లో భాగంగానే ఒక యూనివర్సిటీకి, నాకు తెలిసి అది హార్టికల్చర్ యూనివర్సిటీ అనుకుంటా, కేవలం 50 ఎకరాలు మాత్రమే కేటాయించడం జరిగింది. సో ఈరోజు వాళ్ళు మాట్లాడుతుంటే మాకేదో ఆశ్చర్యంగా చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. మీరు చూడండి, ఇప్పుడు 111 జీవో ఎత్తేస్తా అన్నారు. 111 జీవో ఎత్తేస్తే అడవులు పోతే ఎక్కడున్నాయి? దాంతోపాటు అక్కడ ఉన్న చెరువులు హిమాయత్ సాగర్ కానీ అవి కూడా పోతాయి. అక్కడ కూడా న్యాచురల్ రిసోర్సెస్ అన్ని డిస్ట్రాయ్ అయిపోతుంది, ఫ్లోరా ఫానా పోతుంది, వెజిటేషన్ పోతుంది, డైవర్సిటీ పోతుంది. మరి అప్పుడు అవన్నీ గుర్తు రాలేదా? అదేవిధంగా సిరిసిల్ల, ఆయన సొంత కాన్స్టిట్యూన్సీ ఉన్న సిరిసిల్లలో ఏదో దేవపూర్ ఏదో ఉంటుంది, దానికి ఆ గుట్టలన్నీ మొత్తం మాయం చేసే ప్రయత్నం చేశారు కదా, మరి ఆ రోజు అవన్నీ గుర్తు రాలేదా? సో మీరు ఒకటి గమనించండి మేడం, ఇక్కడ ప్రధానంగా నేను ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే, అక్కడ ఈరోజు గచ్చిబౌలిలో పెద్ద పెద్ద ఆకర్ష హర్షాలు కట్టినాం, పెద్ద పెద్ద ఇది కట్టినాం, మేము అమెరికా లాగా చేసినాం, డల్లాస్ లాగా చేసినాం, ఈ విశ్వవ్యాప్తంగా దాన్ని నిర్మాణం చేసే ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి చెప్పుకునే బీఆర్ఎస్ పార్టీ నాయకులు నేను ఒక మాట స్పష్టంగా చెప్తున్నా. అంతకుముందు అక్కడ అడవులు ఉండే కదా, అంతకుముందు అక్కడ జంతువులు ఉండే కదా, అంతకుముందు అక్కడ జీవరాశులు ఉండే కదా, వాటిని అన్ని చంపి ఈరోజు మీరు అవన్నీ కట్టిరా. సో ఒకటే మేమేమంటున్నాం అంటే, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఆ భూమి ఈ ప్రభుత్వానికి వచ్చింది. ఈ ప్రభుత్వం కంటే రాకంటే ముందు ఆ 10 సంవత్సరాల పాటు ఏ ప్రభుత్వం కొట్లాడింది? సుప్రీంకోర్టులో, హైకోర్టులో ఏ ప్రభుత్వం కొట్లాడింది? ఆ భూమి మాదని చెప్పి. అంటే ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ఆ భూమి మాది కాదు, అది హెచ్యూ అని కొట్లాడిందా? హెచ్యూని దీంట్లో ఇంప్లీడ్ అవ్వమని కొట్లాడిందా? హెచ్యూ ఈ భూమి నాదని క్లెయిమ్ చేయమని చెప్పిందా? లేకపోతే బిల్లి రావుతో ఏమైనా సెటిల్మెంట్ చేసే ప్రయత్నం చేసిందా? లేకపోతే మైహోం రామేశ్వరరావుని కట్టబెట్టడం కోసం చేసే ప్రయత్నం ఏమైనా చేసిందా? ఏం జరిగింది ఆ 10 సంవత్సరాల కాలంలో? అవన్నీ బయట పెట్టాల్సిన బాధ్యత వాళ్ళకే ఉంటుంది. ఇన్ కేసు ఆ భూమి కోసం మేము అధికారంలో వచ్చిన తర్వాత, అన్న చెప్పిన లెక్క ప్రకారమే 15 నెలల తర్వాత మేము అధికారంలో వచ్చిన తర్వాతనే మేము కొట్లాడదని చెప్పే ప్రయత్నం చేయమని చెప్పండి. అప్పుడు వాళ్ళు ఏమన్నా కూడా మేము మాట్లాడకపోవడానికి సిద్ధంగా ఉంటాం. మీరు చూడండి, డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఈరోజు ఆ భూమిని మేము కాపాడకపోయినా బీఆర్ఎస్ పార్టీ ఎవరో ఒకరిని కట్టబెట్టే ప్రయత్నం చేసేది. ఎట్ ద సేమ్ టైం ఇన్ కేసు ఆ భూమిని ఇప్పుడు కనుక వదిలేస్తే దాన్ని ఎవరో ఒకరు కబ్జాదారులు దాన్ని ఆక్యుపై చేసుకుంటారు. దాన్ని సపోర్ట్ చేయడానికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆలోచిస్తుందా? ఇంకో వాటి కూడా చెప్పాలి మేడం, ఫేక్ వీడియోస్, ఫేక్ ప్రచారాలు, సోషల్ మీడియా, ఫేక్ న్యూసెస్ ఎక్కడ స్ప్రెడ్ చేస్తారు మేడం? ఎక్కడో వైజాగ్లో జరిగిన దుప్పిని తీసుకొచ్చి ఈడ పెట్టే ప్రయత్నం చేశారు. ఎక్కడెక్కడో బొమ్మల్ని ఇక్కడ ఎడిటింగ్ చేసే ప్రయత్నం చేశారు. అంటే ఎంత పైతాన్ని పొందాను. వాయిస్ కట్ అవుతుందండి వెంకట్ నాయక్ గారు, మీ వాయిస్ కట్ అవుతుంది, కొంచెం సిగ్నల్ సెట్ చేసుకోండి మేడం. ఇప్పుడు వినబడుతుందా మేడం? యా, ఓకే, మాట్లాడండి మేడం. నేను ఒక మాట కంక్లూడ్ చేసే ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు వెంకటరెడ్డి గారు, ఇప్పుడు గతిశక్తి మిషన్ లో భాగంగా పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, రోడ్లు ఇవన్నీ మీరు నిర్మాణం చేయాల్సిన బాధ్యత మీకుంది. ఇప్పుడు రోడ్లు నిర్మాణం చేయాలంటే ప్లేన్ ఏరియాలో చేస్తున్నారు మీరు? తార్ ఎడారి లాంటి ప్రాంతాల్లో, అలాంటి ప్రాంతాల్లో చేస్తారా? అక్కడ చెట్లు కొట్టేయాలి, అక్కడ కూడా విస్తరణలో భాగంగా చిన్న చిన్న మొక్కలు, చిన్న చిన్న స్పీసెస్ అన్ని పోవాలి. అడవుల నుంచి రోడ్లు పోయినప్పుడు అక్కడ బయోడైవర్సిటీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. దాన్ని మీరు చెప్పే ప్రయత్నం ఏంది? మన అభివృద్ధిలో భాగంగా చేస్తున్నాను అంటున్నారు. మరి దీన్ని ఏ భాగంలో చేయాలి? మరి మీరు రోడ్లు వేసినప్పుడు పోని చెట్లు ఇక్కడ పోతుంటే ఎందుకు మీకు బాధ అనిపిస్తుంది? ఇంకో మాట కూడా చెప్పాలి, బండి సంజయ్ గారు అదే అంటారు, ప్రభుత్వ భూమిని వేలం వేస్తున్నారని చెప్పి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మొన్న లెటర్ ఇచ్చింది. ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ వాళ్ళకి లెటర్ ఇచ్చింది. ఈ భూములను ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఫారెస్ట్ పర్మిషన్ లేకుండా దాంట్లో చెట్లు ఎందుకు వస్తున్నా అని చెప్పారు. అంటే ఆ లెటర్ ఏదో హెచ్యూకి ఇస్తే అయిపోయింది కదా, మరి హెచ్యూ భూములు అయితే. అంటే హెచ్యూ భూములన్నీ కొట్లాడాలా, లేకపోతే అక్కడ న్యాచురల్ వెజిటేషన్ డిస్టర్బ్ అవుతుందా? ఈ 2 అంశాల మీద బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ క్లారిటీ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇన్ కేసు హెచ్యూ భూములు అయితే దాని మీద మాట్లాడాలి. లేదు గవర్నమెంట్ భూమి అయినప్పటికీ కూడా న్యాచురల్ వెజిటేషన్ ఆగమవుతుంది అన్నప్పుడు దాని మీద మాట్లాడాలి. ఈ 2 మాటని కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ ని ఒక దాంట్లో కలిపి దాన్ని అటు బీజేపీ బీఆర్ఎస్ రాజకీయ ఆనందాన్ని పొందాలనుకుంటే అది ఇంతవరకు కరెక్ట్ కాదు. నేను ఒకటే మాట సూటిగా నేను అడిగే ప్రయత్నం చేస్తున్నా వెంకటరెడ్డి గారికి. వెంకటరెడ్డి గారు, మీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్, మీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నోటీస్ కూడా అది రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. ఎందుకంటే అది రాష్ట్ర ప్రభుత్వం భూమి కాబట్టి. హెచ్యూకి ఇవ్వలేదు. మీరు ఇప్పుడు క్లెయిమ్ చేయండి, ఎందుకు ఆ లెటర్ హెచ్యూకి ఇవ్వలేదు? మీరు అది హెచ్యూ భూమి కదా, పోయి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు ఇచ్చారంటే, ఎస్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా తెలుసు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, ఆ క్రోనాలజీ ప్రకారమే ఆ భూమి రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి అది కేంద్ర ప్రభుత్వం కూడా క్లారిటీకి వచ్చింది.
సో మీరే ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి ప్రజలను కన్ఫ్యూజ్ చేసి సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాన్ని మీరు ప్రమోట్ చేస్తున్నారు. అది ఇంతవరకు కరెక్ట్ కాదని చెప్పి మేము మిమ్మల్ని విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే ప్రజా ఇది ఓకే, ఓకే, వెంకట్ నాయక్ గారు. కొన్ని ఆస్పెక్ట్ జరుగుతుంటాయి. ఓకే.